నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో చూస్తున్నాం కదా, గత 2 రోజులుగా విజయ విహారం రమణమూర్తి గారి పైన జరిగిన దాడిని ఎలా చూస్తున్నారు. సో నిన్న కూడా బషీర్బాగ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో తెలంగాణ శ్యామ్ ఉన్నారు. మరి ఈ దాడిని ఎలా చూస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విజయ విహారం రమణమూర్తి గారి పైన దాడి జరిగింది. ఇప్పటి వరకు కసబ్ను అరెస్ట్ చేయలేదు. ఆయన దర్జాగా కూర్చొని 2-3 ఛానళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు నేను ఇంటర్వ్యూలు ఎవరికి ఇచ్చాడో ఏంటో చూడలేదు, కానీ ఎవరో మిత్రులు చెప్తానమ్మా, ప్లాండ్గా అసలు పైనుంచి కిందికి వచ్చేటప్పుడే మేము కొట్టి చంపుదాం అని అనుకున్నాం, మిస్ అయిపోయాడు అని అంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చంపడం కోసమే వచ్చారు. కాబట్టి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అటువంటి భావజాలం ఎవరిది అనేది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన దాడి చేశారు. ఆ భావజాలం ఉన్న వ్యక్తులే వాళ్ళు. మన రాష్ట్రం వాళ్ళు కాదు, పక్క రాష్ట్రం వాళ్ళు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి రమణమూర్తి గారి పైన మొన్న దాడి బీఆర్కే న్యూస్ ఛానల్లో లైవ్ డిబేట్లో ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఆయన సమాధానం చెప్తా ఉంటే లైవ్లో ఆయన ఆపాదించుకొని, నువ్వు కృష్ణుడు అంటావా, కృష్ణుడు ఏమనలేవు, ఆయన అనకుండానే ఆపాదించి అవతల మీద అంటే కృష్ణుడి తలకాయ అన్నారు కదా. సో దాన్ని బట్టి ఏమన్నా ఆయన కోపం వచ్చిందేమో కాదమ్మా. దీన్ని ఏమంటారు? పైన దేవుడి మెడ పైన ఉన్న భాగాన్ని ఏమంటారు? అంటే శిరస్సు అన్న. శిరస్సుని తెలుగులో ఏమంటారు? తల అంటారు. నువ్వు కూడా తలే అన్నావు కదమ్మా. నన్ను కొడతారు, ఇప్పుడు నేను కూడా తలే అంటున్నా. తల అంటే తప్పేంటి? తలకాయ అంటే తప్పేంటి? తలకాయ నాకైతే నేనైతే బ్రాహ్మణుని కాదు, నాకైతే గ్రాంధిక భాష అందరికి వస్తుందా? మా అవ్వకు శిరస్సు అంటే తెలుస్తుందా? మా అవ్వ చదువుకోలే, బల్లెకి రానిలే, నువ్వు అంటరాని దాని అని ఊరవతలు వేసారు. మా అవ్వకి ఏది తెలుస్తుంది? మా నాయనమ్మకు తెలుస్తుందా శిరస్సు అంటే? తెలుస్తుందా? తలకాయ అంటే తెలుస్తుంది. ఆ దేవుని తలకాయ అంటే పైన అంతేనమ్మా. కాబట్టి నువ్వు ఎంత కావాలని చేశారు వీళ్ళు. సరే, ఈయన అంటే అట్లా అన్నాడు అనుకుందాం, ఒక అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి? ఆ వీడియోని ఎవిడెన్స్గా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కేసు చేయాలి. ఎంత దుర్మార్గం! సమాజం మొత్తం పసిగడతారు, మీరు తప్పు చేశారు, కప్పిపుచ్చుకోవడం అట్లా అన్నాడు కదా. మరి అంబేద్కర్ ఫ్యాషన్ ఒక అని అన్నాడు కదా ఒక ఆయన పార్లమెంట్లో. మరి ఆయన ఎట్లా కొట్టాలి? సమ్మక్క సారక్కలను అవమానించారు కదా, మరి ఆయన ఏ చెప్పు తీసుకొని కొట్టాలి? మేము కొట్టినావా? కొట్టలే కదమ్మా. కాబట్టి మీరు చిన్నదాన్ని ఏం తప్పు చేయకుండా ఆయన మీద ఒక నింద మోపి ఆయనకు ఒక ఏమంటారు, ఒక తప్పును ఆపాదించేటువంటి ప్రయత్నం చేసే దొంగలు మీకే ఇన్ని తెలివితేటలుంటే తెలంగాణ ప్రజలు అన్ని పసిగడతా ఉన్నారు. మీరు ఎటువంటి అల్లరి చేయాలనుకుంటారో. అరే 7 హిల్స్ మన ఏమంటారు, ఇక్కడ ఉన్నటువంటి బిర్లా మందిర్ టెంపుల్ ప్రధాన అర్చకులు పంతులు గారు వచ్చి ఇది తప్పు అని చెప్పాడు. మీరు దేవుడు యేసుప్రభు పేరు మీద, అల్లా పేరు మీద, హిందూ దేవుళ్ళ పేరు మీద ఎందుకు ఓట్లాడుతారా? మీకు ఏం సంబంధం దేవుళ్ళతోని? ప్రజల సమస్యల పైన ఓట్లాడగల మీరు ప్రజల్ని అని అడిగాడమ్మా. కాబట్టి ఈ దాడి ఎవరైతే ఇలా దేవుళ్ళని అడ్డం పెట్టుకొని చేసేటువంటి విధవలు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలపైన కొట్లాడకుండా, ఏమంటారు, హామీలు నెరవేర్చకుండా ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులపైన దాడులు చేయడం, దానిపైన 4 రోజులు చర్చ చేయడం, దాని మీద డిబేట్లు పెట్టడం. దేశాన్ని ధర్మాన్ని నువ్వే రక్షించాలా. దేశాన్ని రక్షించడానికి నా సైనికుడు ఉన్నాడు, ధర్మాన్ని రక్షించడానికి ఇటువంటి రమణమూర్తి గారులు ఉన్నారు, చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు ఉన్నారు, మన 7 కొండల తిరుపతి గుడిలో పూజారులు ఉన్నారు. మీరెవర్రా దొంగలు? మీకు ఏం అర్హత ఉంది? దేవుని ధర్మం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? గాంధీని చంపిన విధవలు మీరు, మహాత్మా గాంధీని చంపిన విధవలు మీరు, అంబేద్కర్ని అవమానించిన విధవలు మీరు, తెలంగాణను నిరంతరం అవమానిస్తున్న విధవలు మీరు. మొత్తం పక్క రాష్ట్రం ముఠ. వాళ్ళు ఎవరో అంటే ఆడోళ్ళు, ఇటు పక్కన లేడీస్ 4, ఇటు పక్కన వాళ్ళు, వీళ్ళే ధర్మరక్షకులు, దేశ రక్షణ. వీళ్ళ పార్టీలో పట్టుబడి తీరుతారు వీళ్ళని. మళ్ళీ వీళ్ళ వెనకాల ఒక పార్టీ ఉంటుంది, ఆ రాజకీయ పార్టీ. కాబట్టి ఇలా చేస్తున్నటువంటి దాడులు ఏవైతున్నాయో మేము వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దుర్మార్గుల యొక్క భావజాలం నశించాలి, ప్రజాస్వామ్యం పరిడేలాలి. ఇది రమణమూర్తి గారి పైన దాడి కాదు, ఇది ప్రజాస్వామ్యం పైన దాడి, మాట్లాడే వ్యక్తుల పైన దాడి, అంటే పత్రికా స్వేచ్ఛ పైన దాడి, మీడియా పైన దాడిగా మేమందరం భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో KVPS రాములు సార్ గారు వీళ్ళందరూ స్కైలాబాబ్ అన్న ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఖండిస్తున్నాం రమ్మంటే దాంట్లో భాగంగా వచ్చాము. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సో గత 2 రోజుల నుండి ఆటో వీడియో ఒకటి వైరల్ అవుతుంది సార్. మతం మారితే తండ్రిని మార్చుకున్నట్టే అని దానిపైన ఉంది. దానికంటే పైన పుట్టుకతోనే హిందువులు జై శ్రీరామ్ అని పెట్టుకున్నది ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ కింద మాత్రం మతం మార్చుకున్న వాళ్ళు తండ్రిని మార్చుకున్నట్టే అని ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. సో దాన్ని మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు కొంతమంది మౌనిక సుంకర కావచ్చు, చికోటి ప్రవీణ్, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఆయనను అప్రిషియేట్ చేస్తున్నారు.
సో దాన్ని మీరు ఏమంటారు? నాకు ఒక బండి సంజయ్ అన్న చికోడి ప్రయాణ తప్ప నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా. వాళ్ళని ఎప్పుడు చూడలే, వాళ్ళ గురించి మనం మాట్లాడాలి, పెద్ద అవగాహన లేనాడు. కొంచెం చికోడి ప్రవీణ్ గారు అంటే నాకు కొంచెం గౌరవం ఉంది. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్దాం. బండి సంజయ్ అంటే అందరికి తెలుసు, ఆయన కేంద్ర మంత్రి కాబట్టి చెప్పాలి. వాళ్ళు అదే ప్రతిదాని ఇప్పుడు జై భీమ్ అని రాసుకుంటే కారు పైన అద్దాలు పగల కొట్టి గీతలు మొత్తం చెడిపేశారు. జై భీమ్ అని రాసుకుంటే, జై తెలంగాణ అని రాసుకుంటే ఆటో పైన దాడి చేశారు. గతంలో లగడపాటి అయితే జై తెలంగాణ అని ఎవడైతే రాసుకుంటారో వాళ్ళని కొట్టండి అన్నాడు. ఇలా దాడి చేశారు. కాబట్టి అప్పుడు ఖండించినటువంటి వాళ్ళు చిన్న అలా ఎవరో దాడి చేశాడా? ఏం కొట్టలే కదా, కొట్టలేదు కదా, మరి ఎందుకు సమస్య? అంటే మతం మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టేనా? కాదమ్మా, మా నాయన రాజమల్లు, వాళ్ళ నాయన ఆయనకున్నాడు, వాళ్ళ నాయన వీళ్ళు ఎవరు చెప్పడానికి? నా తండ్రి నేను మా తండ్రి తల్లిలో పుడతా, మతానికి పుడతానా? చెప్పమ్మా. ఒక హిందూ ముస్లిం ఉంటారు, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళు ఏ మతాన్ని పుట్టినట్టు? ఒక హిందూ క్రిస్టియన్ ఉంటారు, వాళ్ళు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ప్రేమకు కులము ప్రాంతం మతం ఉంటుందమ్మా? ఉంటుందా? ఇండోనేషియా నుంచి కూడా ఒక అమ్మాయి వచ్చి తెలంగాణలో ఒక అబ్బాయిని ఇన్స్టాగ్రామ్లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళు ఇద్దరు మనసులు కలిసినాయి, ప్రేమించుకున్నారు, కలుసుకున్నారు. నచ్చకపోతే డెమోక్రసీ ప్రకారం విడిపోతారు. వాళ్ళు ఏ మతాన్ని పుట్టినట్టు? ఇండియన్ ఓషాకి పుట్టినట్ట? ఏం మాట్లాడతారు అమ్మాయిలు? నాకు అర్థం కాదు. అంటే రమణమూర్తి గారి మీద జరిగిన దాడి తప్పు కదా? అలా ఇది ఎవరిది తప్పు? అంటే వాళ్ళు చిన్నదా, నువ్వు ఆయన పిలిపించుకో, ఇంతకుముందు మీలాంటి జర్నలిస్టులు చెప్తే చూసినా, ఆయన పిలిపించుకొని అన్నమాట కదా, ఖండించిన తప్పే. మరి అదే కరీంనగర్లో ఇలా పిలుస్తే పలుకుతాడు, 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందమ్మా మాదిగోళ్ళని గుళ్ళకు రావద్దని, బోనాలు ఎత్తుకొద్దు మైల పడుతుందని అవమానించారు. ఎందుకు మాట్లాడలేదమ్మా వీళ్ళు? ఈ బ్యాచ్ అంతా కరీంనగర్ ఆయన ఓటర్లే. మళ్ళా కదంపల్లి సత్యనారాయణ అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే, అంతకుముందు ఎమ్మెల్యే, ఆయన పేరు పేరు మన రసమయ బాలకిషన్, అక్కడ ఎంపీ, ఈయన వస్తాడు. ముగ్గురిని అడిగిన నేను ఎక్కడికి పోయిరని. ఆ ప్రజలు ఏడుస్తుర్రమ్మా. వాళ్ళు కాదా మన హిందువులు? వాళ్ళు కాదా మన బంధువులు? అవి కనపడవు వీళ్ళకు. చిన్నవి వాడు ఎవడన్నా ముస్లిం అయింటే దాన్ని భూతార్థాలు పెట్టి రాజకీయం చేయాలి, వాళ్ళు లబ్ధి పొందాలి. ప్రజలందరికీ తెలుసు, మీరు దేవుణ్ణి డబ్బులు తినే దొంగలు. మీకు ధర్మం గురించి దేశం గురించి మాట్లాడే హక్కే లేదు. మా తాత పెట్టుకున్న బొట్టు గురించి కూడా ఏదో అన్నట్టు కదా, మా తాత పెట్టుకున్నాడు బొట్టు, వాళ్ళ తాత పెట్టుకున్నాడు బొట్టు, వాళ్ళ తాత పెట్టుకున్నాడు బొట్టు. మీరు మా కొత్తగా బొట్టు బోనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మారువడలకు బతుకమ్మ ఆడడం నేర్పియండి, బతుకమ్మ పాటలు నేర్పియండి, సమ్మక్క సారక్కల్ని గౌరవించడం నేర్పియండి, తెలంగాణ అస్తిత్వాన్ని నేర్పియండి. ఏ బిడ్డ ఈ తెలంగాణ నేల మీద బతికినా బతుకమ్మ ఆడాల్సిందే, తెలంగాణ పాట పాడాల్సిందే, ఒక్కొక్క పువ్వేసి చందమామ అని పాట పాడాల్సిందే, గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ పాట పాడాల్సిందే, ఆడాల్సిందే, జై తెలంగాణ ఆడాల్సిందే. అలా అనకపోతే కనుక మేము ఏం పని చేయాలో ఆ పని చేస్తాం. ఇలా మత పంచాలు పెట్టకండి. మీరు రాముడి పేరు వేసుకోండి, కృష్ణుడి పేరు వేసుకోండి, ఏ పేరైనా వేసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ జై భీమ్, జై తెలంగాణ, జై సామాజిక న్యాయం అని రాసుకోండి. మీ మత విశ్వాసాలు, నువ్వు యేసుప్రభు అయితే యేసుప్రభు వేసుకో, అల్లా అయితే అల్లా తీసుకో, శివభక్తుడు అయితే శివభక్తుడు, ఎవరిదైతే అలా తీసుకో. అంతేగాని అలా వేసుకునే వాళ్ళ మీద దాడి చేయదవుతుందో అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సో అధికారులు ఇప్పటికి కూడా స్పందించలేదు సార్. ఫైనల్లీ అధికారులు ఇప్పటికి కూడా స్పందించలేదు. మరి పోలీస్ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక ఆటో మీద ఆ ఫాంట్ రాసుకున్నందుకు, ఆ కొటేషన్ రాసుకున్నందుకు బండి సంజయ్ కూడా స్పందించిండ్రు. మరి రమణమూర్తి గారి మీద జరిగిన దీన్ని ఎందుకు వాళ్ళు చూస్తలేరా? చూస్తుండొచ్చు కదా, మీడియాలో వచ్చేవి అన్ని చూస్తుంటారు, ఈ లైవ్ డిబేట్ చూసి ఉండొచ్చు. మరి దీని మీద స్పందించకుండా ఆ కొటేషన్ మీద స్పందించి ఆయనను పిలిపించి సన్మానాలు ఇవన్నీ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? నేనేమంటున్నా, 200 మంది దళిత మాదిగ బిడ్డలని గుళ్ళకు రావద్దంటే వాళ్ళని పరామర్శించలేదండి. రంగరాజన్ గారి దళితుడు కాదు కదా, అదే నేను అంటున్నా, వాళ్ళు హిందువులే కదా. రమణమూర్తి గారు మీద దాడి జరిగితే కానీ ఆయన ఏ పార్టీలో లేడు. నేనేమంటున్నా, దాడులు చేపించేదే వాళ్ళు, దీని వెనకాల ఉండేదే వాళ్ళు, దాడులను ప్రోత్సహించేదే వాళ్ళు, భూతద్దంలో పెట్టి. నేనేమంటున్నా, అసలు వీళ్ళంతా ద్రోహులు. హిందూ దేవుళ్ళపైన, దేవతలపైన ఎప్పుడు దాడులు జరుగుతాయా అని అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు వీళ్ళు హిందూ వ్యతిరేకులు. హిందువులపైన దాడులు జరగాలని కోరుకునేటోళ్ళు వీళ్ళు. మరి హిందువులపైన దాడి జరిగింది పోవాలి కదా. అక్కడ కరీంనగర్లో జరిగిన దాడి, ఇక్కడ మన రమణమూర్తి గారి పైన జరిగిన దాడి పోవాలి కదమ్మా. అది కనపడదు. వాడు కొట్టినాడు ముస్లిం అయితే భూతత్వంలో పెట్టి రాజకీయం చేస్తా, మిగతా వాడైతే చెయ్యాలి. మైనర్ బాలికల్ని నా కోసం 8 మంది చచ్చిపోయారు, ఖబర్దారాన్ని బెదిరిస్తా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళని హిందువులను బెదిరిస్తాడు. మళ్ళీ నేను చంపేస్తా, పొడి చేస్తా అని బెదిరిస్తాడు. ప్రజలన్నీ పసిగడతా ఉన్నారమ్మా. మేమంటున్నాం, ఈ తెలంగాణలో ఒక మత కలహాలు పెట్టడం కోసం ఒక కేంద్ర మంత్రితోని గుజరాత్ మార్వాడలో ఆడిస్తున్న ఆట ఇదంతా మాకు తెలుసు. తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేస్తాం, వీళ్ళని రాజకీయ సమాధి చేస్తాం. బండి సంజయ్ గారిని ఇంటికి పరిమితం చేస్తాం. రాజకీయ సమాధి చేసేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. తెలంగాణలో
ఏ మతం వాళ్ళైనా ఏ దేవునైనా విశ్వసించుకోవచ్చు, ఏ దేవునైనా నమ్ముకోవచ్చు. ఏమంటారు ఇలా చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఆటోల మీద రాసుకోండి మేము కొడతాం తిడతామంటే అది తప్పు. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకాల వాళ్ళది రాసుకోండి మీద. సార్ ప్రశ్న రావణ్ ని అరెస్ట్ చేసిరు, ఉపా కేసు పెట్టిరు కదా, మరి ప్రశ్న రావణ్ పైన మీరేం మాట్లాడదలుచుకున్నారు? మీ అభిప్రాయం ఏంది? అసలు అది కరెక్టేనా? మేము ఏమంటున్నాం అంటే అలాగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఆ భావజాలాన్ని జల్సా సినిమాలో కూడా పెట్టుకున్నాడు. ఆయన వచ్చిందే మావో ఏమంటారు ఇంగిల్స్ స్టాలిన్ నాకు చెగివీరా అంటే ఇష్టం అని అన్నాడు. బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఐ-సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాడు. సరే ఆ భావజాలం ఆయన నచ్చలేదు, మారాడు. రైట్, నువ్వు మాట్లాడినటువంటి ఆయన నన్నలేదు. నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటనే వినిపిస్తున్నా అని ఆడవాడు పొద్దున్న లేస్తే ధర్మం గురించి చెప్పడాడు. పక్క మతాన్ని తిట్టడం కోసం మీటింగ్ పెడతాడు. వాడి పేరు ఏం పేరు అని పేరు వాడు ఒకడు ఉంటాడు. ఏం పేరు రాధమ్మ ఆడంట. వా నువ్వు మీటింగ్ పెట్టుకున్నావు, ఏం చేయాలి? దేవుడి గురించి ప్రోగ్రామ్ పెట్టుకున్నావు, దేవుడి గురించి చెప్పాలి. ఇటు దేవుడి గురించి ప్రోగ్రామ్ పెట్టి అవతల దేవుడి తిట్టడం గంట సేపు పెడతాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఉద్దేశించు ఇలా అదేదో అన్నాడు. దానికి దేశద్రోహం కేసులు పెడతా అంటే ప్రజలందరూ రోడ్లు ఎక్కిరు. నిన్ను ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు పెడతాం, మేము జైల్లో పెడతామని అంటే తెలంగాణ ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపితే అటు 6 కోట్లు, ఇక్కడ 4 కోట్లు, 9 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. పోలీస్ స్టేషన్లు సరిపోవు, కోట్లలో జడ్జి గారులను చాలా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. కాబట్టి నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. నా ప్రభుత్వాన్ని ప్రశ్నించు, క్వశ్చన్ చేయి. నువ్వే అంటావు ఇది హిందువుల పార్టీ కాదు హిందీ వాళ్ళ పార్టీ అన్నావు, అంతేనా? సుగాలి ప్రీతి కోసమే పార్టీ పెట్టినా అన్నావు. మరేది హిందీ వాళ్ళ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? సుగాలి ప్రీతి కోసం పార్టీ పెట్టినాడు, సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయలేదు? నేను వెస్సీలను ఎవరైనా తిడితే మీకు కోపం రావట్లేదా? నాకు వస్తుందా అని అన్నావు జగన్మోహన్ రెడ్డి అన్నావు. మరి ఇప్పుడు రోజుకో దాడి. ఏమంటారు పిఠాపురంలో మల్లా అనే గ్రామంలో మా సురేష్ మా మాలోళ్ళ పిల్లగాన్ని కొట్టి చంపేసారు. ఆ పోలీస్ స్టేషన్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆ పిల్లగాన్ని చంపేసారు. మేము అడుగుతామా తెలంగాణ బిడ్డ ఓ పద్మశాలి బిడ్డను బాయిల ఆడ చంపేసారు. వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష చేశారు ఇక్కడనే. వీటి మీద మాట్లాడద్దు, క్వశ్చన్ చేయొద్దు. నువ్వు వచ్చావు మీ అయ్యే జాగిరా అంటావు, నేను క్వశ్చన్ చేసే వాళ్ళ మీద ఉపా కేసులు పెడతావు. ఇది ఎక్కడ డెమోక్రసీ, ఎక్కడ ప్రజాస్వామ్యం అనబడుతుంది? నువ్వు నియంతో రాజు అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ ద్వారా. ఓ దొర పవన్ కళ్యాణ్ దొర, ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ అన్నాం మేము. పవన్ కళ్యాణ్ దొర, పవన్ కళ్యాణ్ దొర. ఇది దొరల రాజ్యం కాదు, ఇది అంబేద్కర్ రాజ్యం. పవన్ కళ్యాణ్ దొర, నువ్వు అక్రమ కేసులు పెడతా అంటే నీకు ఎవరు భయపడటం లేరు దొర. పవన్ కళ్యాణ్ దొర, నీ దొర భావజాలం నుంచి బయటకు వచ్చి డెమోక్రసీ అనేటువంటి భావజాలంలో బతుకు. క్వశ్చన్ చేసే వాళ్ళని క్వశ్చన్ చేయని. నువ్వు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపిస్తే తప్పేం కాదు, నువ్వే మళ్ళీసారి గెలుస్తావు కదా. కాబట్టి ఈ తప్పు ఆయన మీద పెట్టినటువంటి కేసును ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తాం. సో ఫైనలీ తెలంగాణ షామ్ని తెలంగాణలో ఎట్లా చూడబోతున్నాం ఫ్యూచర్ లా? తెలంగాణ శాముగానే చూస్తారు. రాజకీయ పరంగా గెలిపిస్తాను. నువ్వు ఓటు ఏ కాన్స్టిట్యూన్సీ నాకైతే తెలియదు. నువ్వు ఎక్కడ నీ ఓటు అక్కడి నుంచే మొన్న ఎంపీగా నిలబడ్డా. తర్వాత మళ్ళా నేనేమంటానంటే మా పార్టీ ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ప్రజా సమస్యలపైన నిరంతరం మేము కొట్లాడుతూనే ఉన్నాం. ప్రధాన పత్రికలు అనేవి మమ్మల్ని ప్రచారం చేయకపోవచ్చు, మా వాయిస్ని పబ్లిక్లోకి తీసుకుపోకపోవచ్చు. మీలాంటి వాళ్ళు నిస్వార్థ పరులు, నిజాయితీ పరులు, మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఈ గొంతు పార్లమెంట్లోనో అసెంబ్లీలో ఉంటే బాగుండు అనుకుంటే కనుక మళ్ళీ మా పార్టీ నన్ను నిలవడం అంటే నిలబడతా. ప్రజలు గెలిపిస్తే పార్లమెంటుకు పోతా, అసెంబ్లీ పోతా. మీలాంటి జర్నలిస్టుల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజా సమస్యలపైన కొట్లాడతా. అట్లా చూడబోతారు. మా పార్టీ ఏమి ఇస్తే అది పని చేస్తాం. మీ మీద కూడా ఒక చిన్న రూమర్ వచ్చింది, అదేంటంటే మతం పరంగా తెలంగాణ షామ్ అని ఎందుకు వచ్చింది? ఈయన పేరు శామ్యూల్ అని, శాంసన్, ఈయన ఒక క్రైస్తవుడు అది ఇది అని చెప్పి ఇట్లా అంటే మీరు బీజేపీని క్వశ్చన్ చేసినప్పుడు హిందుత్వాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చి ఈయన క్రైస్తవుడు అనే ముద్ర వేయాలని చూస్తున్నారు. దీన్ని ఏమంటారు మీరు? మీకు మాత్రం చెప్తున్నా, వేరే వాళ్ళకి చెప్పను. కానీ నా పేరు PAGIDIPALLI పగిడిపల్లి శాంసన్ SHYAMSON. నువ్వు కాబట్టి నీకు కాబట్టి నిజం చెప్తా, వాళ్ళకి చెప్పను నేను అసలు సమాధానం. కానీ నువ్వు చాలా గౌరవంగా అడిగినావు. ఇక్కడ నుంచి చూడు, నా నెంబర్ చెప్పకూడదు, స్పెల్లింగ్ నువ్వే చూడు. చూసినావా? SHYAM ఉందా? SYM ఉందా? మంచి క్వశ్చన్. మా నాన్న పేరు రాజమల్లు, దీంట్లో అది కూడా నీకు చూపిస్తలే. రాజమల్లు, ఓకేనా? మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీపు. మేమంతా కుటుంబం. మా నాయన లేడు, చచ్చిపోయాడు. మా నాయనకు చదువు రాదు, మా అమ్మకు చదువు రాదు, వాళ్ళ అమ్మకు చదువు రాదు, వాళ్ళ తాత చదువు రాదు. వాళ్ళు మిషనరీ హాస్టల్లో పడేస్తే చదువు చెప్పి పేరు పెట్టి పెట్టిరమ్మా. నీకు అర్థమైందా? మిషనరీ హాస్టల్లో పడేస్తే చదువు పెట్టి పెట్టి పేరు పెట్టిరు. కాబట్టి పేరుతోనే ప్రాబ్లం అనుకుంటే స్మృతి ఇరానీ అని ఉన్నది. ఇరాన్ నుంచి వచ్చిందా స్మృతి ఇరానీ? ఇరాన్ నుంచి వచ్చిందా? ఓటర్ ఐడి తీసేసారు మన తెలుసా? ఓటకు తీసేసారు. స్మృతి ఇరానీ ఇరాన్ నుంచి వచ్చిందని ఆమె ఉన్న సోషల్ మీడియాలో పోస్ట్ కూడా వచ్చింది, యాప్లో కూడా వచ్చింది.
కాబట్టి ఏమంటారంటే పేరుతో సమస్య కాదు, ఏ పేరు అయితే ఉంది, భగవంతుడు ఏతో పేరు పెట్టినా. ఇప్పుడు ముఖ్యంగా పేరుతోటే సమస్య వస్తుంది కదా సార్. జోసఫ్ అనేది కూడా రావణ్ పేరు బచ్చల కూర జోసఫ్ అని మతాన్ని తీసుకొస్తున్నారు కదా మధ్యలో. ముఖ్యమంత్రి నేను ఆధార్ కార్డు చూపించాను కదా మీకు. సరే విజయ్ కూడా ట్రోల్ చేసింది కదా సార్. ఈయన కూడా సుయమి అదే ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి క్రైస్తవుడు అయితే బాధలేదు వాళ్ళకి. స్మృతి ఇరాన్ ఉందమ్మా, ఇరాన్ నుంచి వచ్చిందని నా అనుమానం. ఏమైనా పంపించండి మరి. వాళ్ళ క్యాబినెట్ లో మినిస్టర్ ఉన్నది, తప్పు కదా. పేరుతో రిలీజన్ సంబంధం లేదు, ఓకేనా. పేరు అనేది మనం పెట్టుకోం కదా, నా పేరు నేను పెట్టుకోవాల్సి వస్తే ఎవరో పేరు పెడతారు, దాంతో సంబంధం ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నాడు, మాజీ స్టాలిన్, ఆయన ఎందుకు పేరా లేదు, ఒక విప్లవకారుడు పేరు పెట్టుకున్నాడు. లేనిను, స్టాలిన్, మార్క్స్ అని ఇలా పేర్లు పెట్టుకుంటారు, విప్లవకారులు పేర్లు పెట్టుకుంటారు, తప్పే ఉంది. స్పాటకస్ అని పెట్టుకుంటారు చాలా మంది, ఐడియా ఉంది కదా మీకు స్పాటకస్ అనే పేరు. స్పాటకస్ పేరు ఉంటే తప్పు కాదు కదా. స్టాలిన్ అని ఉంటుంది, తప్పు కాదు కదా. పేరుతో రిలీజన్ సంబంధం లేదు. వీళ్ళు ఏది దొరకనప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి దొరికింది కదా, అది ఎత్తడం కోసం పెడుతున్నారు. అసలు నరేంద్ర మోడీ ఖాన్ అంట, మావాడు చెప్తున్నా మొన్న, నరేంద్ర మోడీ ఖాన్ అంట. మోడీ గారి పేరు నరేంద్ర మోడీ గారు అంట, నరేంద్ర మోడీ ఖాన్ అని నాకు ఎవరో చెప్తున్నారు. మరి నిజమా అబద్ధం ఆయన ఆధార్ కార్డు చూపించాలి, నేను చూపించినట్టు. ఇప్పుడు నేను చూపించిన కదా, అట్లా చూపించాలి. ఆయన నరేంద్ర మోడీ ఖానా లేకపోతే నరేంద్ర మోడీ జాన్సనా జోసఫా, ఆయన ఏం పేరు ఒరిజినల్ గా చూడండి. అలా బొట్లు బోనాలు పెట్టి మేము కూడా పెట్టుకుంటున్నాం. మరి మేము పెట్టుకున్నా మేము ఇందులో కాకపోతే ఆయన పెట్టుకుని కూడా నడుస్తున్నాం మా అనుమానం. ఆయన ఆధార్ కార్డు చూపించమని మేము కూడా చూపిస్తాం. నా అఫిడవిట్లో ఉన్నది చూసుకోవచ్చు. వాళ్ళు అలాగెళ్ళి తీసిరు వాళ్ళు నా ఫోన్ నెంబర్తో సాగున్నది వాళ్ళ దగ్గర. థ్యాంక్ యూ. సో చూసినాం కదా, తెలంగాణ షామ్ మీద కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ ని కూడా ఆయన క్లియర్ చేయడం జరిగింది. సో ఈ దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇంకా కొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.